బడికి వెళ్తే 1 2 3, నువ్వు నా బండి ఎక్కితే 1 4 3. ఏవైనా రాయించిన బా కొటేషన్. ఈ కొటేషన్ తో పిల్ల సెట్ అంతే. ఈ షర్ట్ ఎక్కడో చూసినట్టుంది. నీ ఆటోలోంచే తీసుకున్నావా? ఎందుకు తీసుకున్నావు? నాకు నీ ఆటోతో పని ఉంది. ఏం పని? నువ్వు రాయించి నీ కొటేషన్ కి న్యాయం చేద్దామని. అది నా పిల్ల కోసం రాయించాను రా. నీ పిల్ల అయితే ఏంటి, నా పిల్ల అయితే ఏంటి, పిల్ల కోసమే కదా రాయించింది. మరి నేనేం చేయాలి? నీకు నచ్చింది ఏవై. బ్రో కోటి వరకు వస్తారా? మీరు అడగాలే కానీ ఊటీ వరకైనా నా ఆటో వేసుకొని వచ్చేస్తా. వాట్ డిడ్ యు సే? ఎక్కడికి వెళ్దాం? నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు కదా? నీకెలా తెలుసు? 2-3 రోజులుగా నీ ఆటో ఇక్కడిక్కడే తిరుగుతుంది. అంటే ఆ మాత్రం కనిపెట్టలేనా? అంటే ఆకాశంలో నక్షత్రం కింద కనిపించేసరికి అలా తిరుగుతున్నానండి. నీ ఫోన్ ఇవ్వు. ఎవరికైనా కాల్ చేయాలా? ఇవ్వబోయ్. పాస్వర్డ్? ఐ లవ్ యూ. పాస్వర్డ్? నేను చెప్పింది నా పాస్వర్డే అండి, నా మనసులో మాట కాదు. నా కాంటాక్ట్ సేవ్ చేశాను. ఏమని సేవ్ చేసావు? కనుక్కొని కాల్ చేయి. బాయ్. ఏమని సేవ్ చేసి ఉంటుంది? నా పేరు తెలీదు, నా ఊరు తెలీదు. ఆటో అండి కదా, ఆటో వాళ్ళ అని సేవ్ చేసి ఉంటుంది. ఏదో ఎతికితే దొరికేస్తుంది. ఒరే కన్ఫ్యూజన్లో ఆ పిల్ల ఫోన్లో ఏమని సేవ్ చేస్తుందా అని ఎత్తుతున్నావు. నీ ఫోన్లో ఏం సేవ్ చేస్తుందో వెతకాలి. అమ్మాయి కదా, అమ్మాయి పేర్లు ఎత్తు. పేరు తెలిస్తే కదా ఎతికి సచ్చేది. అంటే నీ ఫోన్లో చాలా అంటే చాలా నెంబర్లు ఉన్నాయి. అయినా చాలలేదరా? ఏంది మధ్యలో కస్టమర్ కేర్ గోలా? హే ఏంది గోలా? ఇప్పటికే నా కాంటాక్ట్ కనుక్కొని నాకు కాల్ చేస్తావు అనుకున్నా. నువ్వేమో నేను చేసినా కూడా కనుక్కోలేకపోతున్నావు. ఏంటి బాబు నువ్వు? హలో, ఉన్నావా? ఉన్నా. సరే, ఎక్కువసేపు కాల్ మాట్లాడలేను. ఆటో వేసుకొని మా ఇంటికి రా, బయటికి వెళ్దాం. లొకేషన్ వాట్సాప్ చేస్తా. బాయ్ బాయ్. మా ఇది ఆటో వేసుకొని ఇంటికి రమ్మంటుందిరా. అయినా వీడితో నాకేం పని ఉంది? వీడు ఆటో ఉందిగా. నిజంగా నమ్మలేకపోతున్నా. ఏంటి? పొద్దున్నే చూసిన అమ్మాయిని సాయంత్రం కల్లా ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే 2-3 రోజుల తర్వాత దగ్గర అయ్యేవాడివా? చిచి, అసలు దగ్గర అవడం ఇదే ఫస్ట్ టైం అంటున్నా. అవును, నేనంటే నిజంగా ఇష్టమా? కాదు, నువ్వంటే నాకు ప్రాణం. అబ్బో, ఎందుకంత ప్రాణం? చందమామని చూస్తే మనసుకి హాయిగా ఉంటుంది కదా, నాకు నిన్ను చూసినా అలానే ఉంటుంది. డ్రగ్ లాగా ఎక్కేసావు. కొంచెం ఓవర్ అయినట్టు లేదు? పొద్దున కలిసిన అమ్మాయిని రాత్రి కల్లా నీ పక్కన కూర్చోపెట్టుకున్నావు. ఇంకా ట్రై చేయడం, ఇంప్రెస్ చేయడం ఇలాంటివి ఏం చేస్తావులే. చాలా ఈజీగా దొరికేసావు కదా నీకు. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. అయినా నా మనసులో మాటలన్నీ నీకు ఎలా తెలిసిపోతాయి? నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళతో చెప్తావు కదా, అలా తెలిసిపోతుంది. అలా ఎలా? మా అమ్మాయిలకి మీ అబ్బాయిల కోరికలు ఏంటో చాలా ఈజీగా కళ్ళలోకి చూస్తే తెలిసిపోతాయి. నెక్స్ట్ టైం నీ దగ్గరికి వచ్చేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని వస్తాలే. నువ్వు నీ కుళ్ళు జోకులు అంత క్యూట్ గా నవ్వుకు. ఈ నవ్వుకే ఫ్లాట్ అయిపోయా. అండ్ ఈ కాలేజ్ అంతా మందే. బాయ్.
నువ్వెప్పుడు వచ్చావు? నిన్న రాత్రి నువ్వు వదిలినప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. వద్దా అయినా సుస్ అని పిలుస్తావేంటి? నా పేరుంది కదా. ఎవరైనా చూస్తారని, చూస్తే ఏమవుద్ది? తప్పుగా అనుకుంటారని. నువ్వు తప్పుగా చూస్తున్నావా? మరి ఇంకేంటి? అయినా నాకు నీ పేరు కూడా తెలిస్తే కదా. 2 సార్లు పరిచయం అయ్యావు, దగ్గర అయ్యావు అనుకున్న టైంకి దూరం అయిపోతావు. నైట్ గురించి అంటున్నావా? నా పూకీ గాడు అక్కడే కనిపించాడు, ఏదో సర్ప్రైజ్ అన్నాడు, అందుకే వెళ్ళిపోయా. ఏం సర్ప్రైజ్? వాడు కొత్త ఇల్లు కొంటున్నాడు, వాడి ఇంటికి ఏ పెయింట్ వేయాలని నన్ను డిసైడ్ చేయమన్నాడు. ఇది సర్ప్రైజా? నాకు వాడు అలానే చెప్పాడు. నువ్వు నాకు అలానే చెప్పాలా? అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్దామని. ఇప్పటి వరకు పేరు చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టు వరకు చెప్తాదంట. నా పేరు హాసిని. హాసిని, చాలా బాగుంది. మరి నేను బాలేదా? నువ్వు కత్తిలాగా ఉన్నావు. థ్యాంక్ యూ. సరే బాయ్. ఏమైంది డల్గా ఉన్నావు? షార్ట్ టైంలో దగ్గర అయ్యో, షార్ట్ టైంలోనే దూరం అయిపోతున్నావు. సరే పద, ఈరోజు అంతా నీతోనే ఉంటా. నేను నిన్న పిక్ చేసుకుంది, ఇప్పుడు డ్రాప్ చేసింది ఒకడేనా? అవును. ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, ఊరికే. ఊరికేనా లేదంటే డౌట్ పడుతున్నావా? చచ్చా, నాకు నీ మీద డౌట్ ఏంటి హాసిని? నువ్వు హాసిని అంటుంటే చాలా క్యూట్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నీకు నచ్చింది కూడా. హాసిని హాసిని. నువ్వు అలా సిగ్గుపడుతుంటే నాతో పాటు నా ఆటో కూడా కంట్రోల్ తప్పుతుంది. అబ్బో, నువ్వు అలా అబ్బో అంటుంటే నా గుండె ల్యాప్టాప్ అని గట్టి కొట్టేసుకుంటుంది. ఆపు. నా గుండెనా? కాదు, ఆటోని. వా, హాయ్ రా. హాసిని. హాయ్ రోహిత్. ఇదిగో నీ ఫోన్. ఓ, నిన్న మర్చిపోయాను కదా, థ్యాంక్స్. సారీ, నిన్న అబ్బికాడు కనిపించాడని నేను అలా వెళ్ళిపోయాను. పర్లేదు, అయినా ఎవరైనా కనిపిస్తే అలా వాళ్ళతో వెళ్ళిపోతావా? నీతో ఎవరున్నారో కూడా మర్చిపోతావా? యాక్చువల్గా అనిరుద్ కాన్సర్ట్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నిన్న అబ్బిగాడు వచ్చి వెళ్దాం అన్నాడు. నువ్వు వెళ్ళిపోయావు అంతేగా? నువ్వు అంత సాడ్గా ఫేస్ పెట్టకు, చూడ్డానికి ఏం బాగాలేదు. నేనే బాలేను, నా ఫేస్ దే ఉందిలే. కోపం వచ్చిందా? ఒక పని చేద్దాం, నీ ఆటో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని సాయంత్రం ఇక్కడికే రా, మనం ఒక ప్లేస్కి వెళ్దాం. మళ్ళా ఎవరైనా కనిపిస్తే నువ్వు వాళ్ళతో వెళ్ళిపోతావు, నేను ఇక్కడే ఉంటా, నువ్వే రా. సరే, నీ ఇష్టం, బాయ్. సరే నీ ఇష్టం అని అలా వెళ్ళిపోద్ది ఏంటి? ఎవరితో వెళ్ళను అనైనా చెప్పొచ్చుగా. ఏంటో ఈ పిల్ల. సరే నువ్వు వెళ్ళు, నేను రేపు కలుస్తా, బాయ్. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? అదేంటి పొద్దున్న నువ్వే చెప్పావు కదా, ప్లేస్ చెప్తా అక్కడికి వెళ్దాం అని. ఎక్కడికొక్కడికి వెళ్ళాలి కదా, అందుకే అలా చెప్పా. సరే నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? చార్మినా. ఫుల్ క్రౌడ్ ఉంటుంది, మనకు అసలు ప్రైవసీనే ఉండదు. గోల్కొండ. ఇప్పుడు ఆ కొండలెక్కి ఓపిక నాకు లేదు. ట్యాంక్ బండ్. కోయకి వెళ్దామా? వెళ్దాం. ఏమన్నా? కోయో. కోయు కోయనే కదా? అవునా? ఇదంతా కలరిజం. ఇంక స్టార్ట్ చేద్దామా? చేద్దాం. కాదు, ఇది కళ్ళు మూసుకొని చేసే పని కాదు. అంటే ఎక్సైట్మెంట్లో అలా. ఏంటివి? రికార్డ్స్. 2 డేస్గా కాలేజ్కి వెళ్ళలేదు కదా, రేపే సబ్మిట్ చేయాలంట, లేదంటే ఫెయిల్ అయిపోతాను. ఇవి రాయడం కోసమేనా?
ప్రైవసీ కావాలన్నా? అవును, మరి చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్కి వెళ్తే ఇంత కంఫర్టబుల్గా రాసుకోలేను కదా. మా కర్మ. అదేంటి నువ్వు రాస్తావు కూడానా? అంటే ఆటో తోలుకుంటుంటావు కదా, చదువుకోలేదు, ఓన్లీ ఏమో అనుకున్నా. ఆటో కొటేషన్ రాసేవాడికి ఈ రికార్డులు ఒక లెక్క. నువ్వు నిజంగా ఈ రాయడం కోసమేనా ఇక్కడికి తెచ్చింది? అవును, మరి ఇంకా దేనికి? ఏది జరగాలన్నా రాసి పెట్టి ఉండాలి కదా. రాయడం ఆపి పని మొదలుపెట్టు. దేవుడా, అసలు ఇదంతా కళ నిజమా? ఇంత జరగాక కూడా కళ నిజమంటావేంటి? గిల్లి చెప్పాలా ఏంటి? అంత సిగ్గుపడతావేంట్రా? సిగ్గేంటి, అసలు లోపల ఏమేం జరుగుతున్నాయో తెలుసా? వాళ్ళకు నువ్వు తన్నేస్తున్నట్టుంది, గుండె కొట్టేసుకుంటుంది, నరాల్లో రక్తం కరెంటు వైర్ల కన్నా జుమ్ 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 అని పోతుంది, ఏదేదో అయిపోతుంది. సో నీకు ఫస్ట్ టైం అనుకుంటా. అందుకే ఇలా ఉంది. అంటే నువ్వు కాసిని, నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. తెలుసా, నాకు ఈరోజు సాయి గిఫ్ట్ ఇచ్చాడు. సాయా? వాడెవడు? కాంపిటీస్ నీ ఎక్సా? అంటే నీకు పాస్ట్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయా? రిలేషన్షిప్ ఏం కాదు, జస్ట్ సిచ్యువేషన్షిప్ అంతే. సిచ్యువేషన్షిప్? అదేం చెప్పు. సాయి నేను ఒక క్రేజీ సిచ్యువేషన్ వల్ల కలిసాము. ఆ తర్వాత ప్రేమించుకున్నాం. ఏంటో సిచ్యువేషన్? ఆ రోజు నా బర్త్డే. నా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చాను. అందులో ఒక అబ్బాయి నా మీద ప్యూక్ చేసుకున్నాడు. చెప్పాను నేను. సారీ. నా బర్త్డే రోజు కొన్న కొత్త డ్రెస్ పాడైపోయిందని సాయి అప్పటికప్పుడు వెళ్ళి నాకు ఈ డ్రెస్ తీసుకొని ఇచ్చాడు. ఇంకంతే, అలా మేము ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం. బ్యూటిఫుల్ మూమెంట్ ఎంజాయ్ చేసాం. బ్యూటిఫుల్ మూమెంట్ అంటే? చిపో, నీకేం తెలియనట్టే అడుగుతావు. ఒక నైట్ లో కలవడం ఏంటో, సిచ్యువేషన్షిప్ ఏంటో, గిఫ్ట్స్ ఏంటో, అసలు నా సిచ్యువేషన్. పద పద, బండికి ఫాస్ట్ గా. ఎక్కడికి? తర్వాత చెప్తాను, ముందు పద. ఎవరు వాళ్ళు? ఎందుకు తిరుగుతున్నారు? ఏంటి తరుముతున్నారా? అమ్మయ్య, ఆగిపోయారు. ఫస్ట్ ఎవరో చెప్పు నువ్వు. అది బ్రెడ్ క్రమ్మింగ్ చేశాను, ఇప్పుడు కోస్టింగ్ చేస్తున్నాను. బ్రేక్ ఎందుకు వేసావు నువ్వు? ఏంటి బ్రెడ్ జామింగా? అబ్బా, నేను నీకు అంతా చెప్తాను, ముందు పద, వాళ్ళు వచ్చేస్తున్నారు. ముందు బ్రెడ్ జామింగ్ లో ఏం చేసావు చెప్పు. నేను నీకు అంతా చెప్తాను, ముందైతే ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళవా ప్లీజ్? అలా దూరంగా తీసుకోపోయి ఎంత దూరం వచ్చాను. ఇక్కడ నుంచి నా జీవితంలోకి ఎలా పోవాలో అర్థమై సావట్లేదు. ఆటో ఈ రోజు అయిపోయింది. వాము. నా జీవితంలో ఎండిగడ్డలా మంట పెట్టి చల్లగా పొల్లేసి తింటున్నావా? నీకు కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఏయ్, చాలమ్మ తల్లి, పెట్టిన పొల్లలు చాలు. అసలు వాళ్ళకి నీకు ఏం సంబంధం? ఏ షిప్ లో కలిసావో చెప్పేసావు. షిప్ ఏం కాదు, జస్ట్ క్రమ్లింగ్. నువ్వు నీ కొరియన్ భాష ఒక్క ముక్కైనా అర్థమవుతుందా? ఏ మహానుభావుడు కనిపెట్టాడో గానీ. నువ్వు ఏ ఇయర్ బాన్? 1998. నీకు నాకు 9 years డిఫరెన్సా? అయితే ఏంటి ఇప్పుడు? నేను 2006 బాన్. మా ఏజ్ వాళ్ళందరూ ఇలానే మాట్లాడతారు, జెన్జీ అంటారు. తాటి ముంజేం కాదు, జెన్జీ అంట జెన్జీ. అసలు వాళ్ళకి నీకు ఏం సంబంధమో అర్థమయ్యేలా చెప్పేశావు. ఒకరోజు నేను బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళిద్దరు నన్ను చూసి విజిలేశారు. నేను ఎంత అందంగా ఉంటే విజిలేసి ఉంటారు, అందుకనే పిలిచి నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి స్నాప్లో యాడ్ చేసుకొని స్ట్రీక్ మెయింటైన్ చేశాను. ఆ మాత్రం దానికి అలా వెనకాల పడతారా? కాదు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు పంపించే స్నాప్స్ వాళ్ళకి చూపించాను, అంతే. వాళ్ళు బ్రేకప్ చెప్పేశారు. వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావాలి కదా, అందుకనే నా వెంట పడుతున్నారు.
వచ్చేసారు. ఎందుకు మావ అంత చిరాగ్గా పెట్టుకున్నావు? నాకు అలా చిరాగ్గా ఉంటే నచ్చదని తెలుసు కదా. మళ్ళీ మోహన్ చిరాగ్గా పెట్టేసుకున్నావు. కొంచెం సేపే నవ్వుతావా? నీకు లైఫ్లో అన్ని కొంచెం కొంచెం సేపే ఇష్టం కదా. ఎందుకు ఇప్పుడు డ్రై టాకింగ్ చేస్తున్నావు? ఏదో కొత్త పదం చెప్పింది. ఇదిగో ఇందుకే నువ్వు రోజుకు ఒక కొత్త పదం చెప్తున్నావు. అవేంటో నాకు అర్థం కావట్లేదు. కనీసం ఒక డిక్షనరీ ఉంటే నా మొక్కని నేర్చుకుంటాను. అబ్బా ఏంటి ప్రాబ్లం? ఆటో కొటేషన్ చెప్తావని ఆటో ఎక్కితే నాకు మెంటల్ ఎక్కిస్తున్నావు. ఆటో కొటేషన్లకు పడిపోయేంత అమాయకురాలు ఏం కాదు. ఏదో పర్పస్ తోనే నా ఆటో ఎక్కావు. ఇప్పుడేమో నా నెత్తిని ఎక్కావు. నీకు ఎక్స్ ఉన్నాడంటే లైట్ గా నా భుజం ఇచ్చి ఓదార్చాను. మొన్నేమో ఎక్స్, నిన్నేమో వయ్యి, రేపేమో జడ్డు. రేపు ఇంకెవడు? నిన్ను ప్రేమిస్తున్నా నన్ను సంతోషపడే లోపల ఎవరితో ఎప్పుడు వెళ్ళిపోతామని బాధపడాల్సి వస్తుంది. అబ్బా మనం సీరియస్ గా లవ్ చేస్తున్నావా? అయితే నీకు నాకు సెట్ అవ్వదు. బాయ్. ఏయ్, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆపితే దిగిలిపోతావా? కనీసం కాలేజ్ వరకైనా వదిలిపెడతారా? ఏం అక్కర్లేదు. నా లోకిమెంట్ ఇప్పుడే స్నాప్ లో లొకేషన్ పెట్టాడు. ఇక్కడికే వస్తాడంట. అమ్మో, కొత్త పదం చెప్పింది ఇది. ఏ గూగుల్, వాట్ ఈస్ లోకిమెట్? సీక్రెట్ బాయ్ ఫ్రెండ్. నాకు ఈ పెళ్ళి ఏం అర్థం కావట్లేదురా. సిచ్యువేషన్ షిప్ అంటది, బ్రెడ్ క్రంబ్లింగ్ అని అదేదో అంటదిరా. ఆడెవడో వస్తాడు, ఇంకోటెవడో వెనకాల పడతాడు. అది ఏమంటే జెన్సీ అంటుందిరా. అయినా ఆ పంటను అదే నాల్ టికెట్ ఉడికి ఆ పిల్ల ఓకే చెప్పినప్పుడే అనుకొని ఉండాల్సింది. ఆ పిల్ల ఇంకెన్ని కథలు పడుతుందో. నిజమేరా, అమ్మాయిలు బాగా పాడైపోయారు. పాడు కదరా, అంతకు మించి అమ్మాయిలు కదా అబ్బాయిలు కూడా జింజీలు అంటారు. జింజీలు వాళ్ళేంటో, వాళ్ళు వాడే పదాలేంటో తలుచుకుంటుంటేనే పైన వస్తుందిరా. మా ఇవన్నీ మనం చూడలేదా, లేదా వీళ్ళు ఏమైనా మనం చూడని కూడా చూసేస్తున్నారా? ఏ దారం లేని గాలిపటానికి దారం దొరికింది, బ్యాలెన్స్డ్గా బతుకుదాం అనుకుంటే ఊర్లో ఉండే పెట్టలన్నీ నా పటాన్నే కొడుతున్నాయిరా. పాడైపోయింది ఈ ప్రపంచం, పాడైపోయింది. అర్థం కాలేదు నువ్వు. పోయి దాన్ని తగులుకో. నాకు అర్థం అవ్వని కూడా అర్థమైంది. ఇప్పటికే చాలా సినిమా చూపించింది. రేపు ఏం బొమ్మ చూపించిందో ఏమో. వద్దు మనకు అమ్మ వద్దు. ఓకే ఓకే, ముందు ఇంకో బగ్గేనా? అదే వద్దు. అయ్యో, అప్పుడే కిందా పెద్ద ముందేసే ఆటో దొరికిందా? సుఖంగా ఉండాలి ఆటమ్మా. ఒక్క రోజులో ఏంటి ఎండలు చిత్త కొట్టేస్తున్నాయి, సీజనే మారిపోయింది. నవ్వుతుందంటే నేను జరిగింది గుర్తుపెట్టుకోలేదు. హాసిని, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. చాలే ఆపరా. దీనికి ఇలా అయిపోతున్నావే. ఆటో కొటేషన్ చెప్పాను అనుకో, ఇంత ఎండలో కూడా చలిపెట్టి గట్టిగా హగ్ చేసుకుంటావు. ఏంటో అది. నేను కొంచెం ఫీల్తో చెప్పను. ఆటో నడవాలంటే కావాలి పెట్రోల్, నా జీవితం నడవాలంటే కావాలి హాసిని. ఏంటి చెప్పలేదు? హాయ్. వాడెవడు మళ్ళా? సీజన్ అయిపోయింది కదా, నీ టైం కూడా అయిపోయింది. ఇతన్న కొత్త కఫింగ్ మేట్. కఫింగ్ మెట్టా అంటే? కింద కామెంట్స్ చూడరా. బాయ్. బాయ్ బ్రో.